बीआरएस पार्टी के सीनियर लीडर मेंबर ऑफ लेजिस्लेटिव काउंसिल साहिबा कविता जी जो है सो एंटी पार्टी एक्टिविटीज में शामिल हुई है। खास तौर से उन्होंने केसीआर साहब को टारगेट करते हुए और पार्टी वर्किंग प्रेसिडेंट केटीआर साहब को टारगेट करते हुए उल्टी सीधी बयान दिए थे इससे पहले। और कल जो है पूरा पार्टी जो है सो केसीआर साहब के ऊपर सीबीआई इंक्वायरी, रेवंत रेड्डी साहब बीजेपी से कोल्लूड होकर के उन्होंने जो केस दर्ज किया है वो केस के बारे में पूरा चिंतित है। और असेंबली में जब ये घोष कमेटी रिपोर्ट के बारे में और खासतौर से सीबीआई इंक्वायरी के बारे में चर्चा हुई थी, उसमें एक जोरदार आर्गुमेंट्स पेश किए थे हमारे सीनियर लीडर हरीश राव साहब, सीनियर एमएलए हरीश राव साहब, और उनको भी उनके ऊपर भी कीचड़ उछालते हुए जैसो कल उन्होंने उल्टी सीधी बयान किया है, indirectly endorsing the Revanth Reddy's allegations of corruption in Kaleshwaram project. కవిత గారు బహిష్కరించిన తర్వాత నిన్న ఒక ఎమ్మెల్సీ సభ్యురాలుగా స్టేట్మెంట్ ఇచ్చింది పార్టీలో ఉండి, ఈరోజు పార్టీ నుంచి బహిష్కరించడము. ఆమె ఈరోజు తెలంగాణ ప్రజల ముందు నిన్న ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉంది కదా, హరీష్ రావు సంతోష్ రావే కారణమని, ఆ స్టేట్మెంట్ని ఈరోజు ఇవ్వడమే కాకుండా సిబిఐకి కూడా ఆమె వాంగ్మూలం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు సిబిఐకే కాదు, ఏ ఏజెన్సీ అయినా ఈ భారతదేశంలో ఇలాంటి దోపిడీకి గురైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మనుగడలు ఆమె పొందాలనుకుంటే ఆమె ఇన్ని రోజుల నుంచి కేవలం ప్రెస్ మీట్లు పెట్టింది, కేవలం మీడియాలని మాట్లాడింది. మీడియా ప్రెస్ మీట్ తోటి సరిపోదిగా ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాల నినాదంతో వచ్చిన తెలంగాణలో ఆమె కూడా జాగృతి అని పెట్టి ఈ తెలంగాణలో ఉద్యమాన్ని ఎలాగైతే ప్రోత్సహించిందో ఈ తెలంగాణ దోపిడీ జరిగిన దాన్ని వాస్తవంగా తీసుకొచ్చి ఈరోజు చర్చ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ పాలిటిక్స్ ఆమె ఏ పార్టీ కవిత గారు చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ ఏదైందో దాన్ని బట్టి రెండు విషయాలు బయటపడుతున్నాయి. ఒకటి, బీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో అవినీతి జరిగింది. ఆ అవినీతి సొమ్ము పంచుకోటలో పంపకాల్లో ఈరోజు వాళ్ళ మధ్య తేడా వచ్చింది. అది స్పష్టంగా మనకు కనబడతా ఉంది. వాళ్ళు ఎక్కువ తినరు, వీళ్ళు ఎక్కువ తినరు, మాకు తక్కువ వచ్చినాయి అనేది స్పష్టంగా ఓపెన్గా చెప్పుకుంటున్న విషయం ఇది. దీన్ని బట్టి ఒకటి స్పష్టంగా ఏమవుతుందంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగింది. ఆ అవినీతి సొమ్ము వాళ్ళు పంపకంలో ఈరోజు వాళ్ళ మధ్య కుటుంబం మధ్య తేడా వచ్చింది. అది పార్టీ కూడా దీన్ని పార్టీలో ఇతర నాయకులు కూడా గమనిస్తూ ఉన్నారు. రెండోది, వారిని బహిష్కరించినటువంటి సమయం దీనిలో కుటుంబం నుంచి బహిష్కరించిన, పార్టీ నుంచి బహిష్కరించిన, అది వారి పార్టీ సొంత వ్యవహారము, కుటుంబం సొంత వ్యవహారం. ఏదైనప్పుడు కూడా దీంట్లో అవినీతి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సమయంలో ఆ పార్టీ చెప్పడం ఏముంది, అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్, వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళ ఉన్న డిసిషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. మరి వాళ్ళకు హరీష్ రావు గారికి సంతోష్ గారికి ఏం చెడిపోయిందో మాకు తెలియదు. ఎందుకంటే నిన్న మనం ప్రెస్ మీట్ చూసినట్లయితే ఆమె స్వయంగా చెప్పింది, వీళ్ళు కేసీఆర్ గారు లేరు, హరీష్ రావు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు, వాళ్ళే స్వయంగా చెప్పారు. మరి నాకు తెలిసి ఎక్కడైనా వాటాలలో తేడాలు వచ్చినట్టున్నాయి. తేడాలు వచ్చినందుకు ఇక ఇన్ఫైటింగ్ స్టార్ట్ అయిపోయింది. వాటాలో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేమి రావాలో అవి రాకుండా జరుగుతున్నట్టున్నది నేను నా ఒక ఒపీనియను. ప్లస్ ఆమెను సస్పెండ్ చేసిరని మీరు ఇప్పుడే మాకు మీరు చెప్తే తెలిసింది. సస్పెండ్ చేసిరంటే అది బికాజ్ ఇట్ ఈస్ వాళ్ళ ఇంటర్నల్ జరుగుతున్న పొలిటికల్ ఇన్ఫైట్. అంటే ముందు కూడా చెప్పినాం, ఇదంతా కూడా ఏంటంటే కేసీఆర్ తర్వాత పార్టీ ఎవరు నడపాలి, పార్టీ ఆధిపత్యం ఎవరు చేతికి వెళ్ళాలని ఒక ఫైటింగ్ ఆల్రెడీ. ఒక దిక్కు కేటీఆర్, ఒక దిక్కు హరీష్. వేరొక పార్టీల గురించి, వేరొక పార్టీల జన వ్యవహారం గురించి మాట్లాడే అవసరం మాకు లేదు. ఒకటి మాత్రం వాస్తవం, కవిత కానీ కేసీఆర్ కానీ ఆ కుటుంబం అంతా కూడా అవినీతిలో కూరుకుపోయింది. ముఖ్యంగా కాళేశ్వరంలో దోపిడీ జరిగింది. ఆ సొమ్మంతా కూడా కేసీఆర్ కుటుంబం దోచుకుంది అన్నట్టు మాట ఇదివరకు చెప్పాము. కవిత వ్యవహారం పూర్తిగా బీఆర్ఎస్ వ్యవహారం, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. బీఆర్ఎస్లో గత 6 మాసాలుగా జరుగుతున్నటువంటి వ్యవహారం తుదకి కవిత సస్పెండ్ దారితీసినట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం కాబట్టి కాంగ్రెస్ పార్టీ దాని గురించి కామెంట్ చేయదు. ఎట్లయినా మాట్లాడితే యథార్థమైన మాటలు మాట్లాడాలి. ఇంటి కుటుంబ తగాదాలని నీ కుటుంబ తగాదాలు నీ కుటుంబం తీర్చుకో, కైసే ఆధిపత్య పోరున్నది, ఆర్థిక లావాదేవీల పోరు.
ఎన్నో పనులు మధ్యలో మేమేం మాట్లాడలేదు కదా. మాకు హరీష్ రావుకి ఎందుకు సంబంధం ఉంటుందండి? ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ యావ ఉంటుంది, ఏ ఆలోచన ఉంటుంది, మాజీ మంత్రి హరీష్ రావు ఏ ఆలోచన ఉంటుంది, మాజీ మంత్రి కేటీఆర్కి ఏ ఆలోచన ఉంటుంది, అన్ని ప్రజలందరూ. బట్ నేను ఆ శాఖ మంత్రిగా మా విద్యకు సంబంధించిన గొప్ప ఒక అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కూతురు బాహటంగానే జరిగినటువంటి